భార్యాభర్తల బంధం పార్ట్ 16. మానస మెడలోని పసుపు తాడును మానస, అర్జున్లను విచిత్రంగా చూస్తోంది సుగుణ. అర్జున్, నువ్వు కావాలనే ఇలా చేశావు. నన్ను ఏడిపించడం కోసమే చేశావు. లేకపోతే నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎప్పుడు చేసుకున్నావు నాకు తెలియకుండా అంది కోపంగా అరుస్తూ. సుగుణ అరవడం ఆపు. నిన్ను ఏడిపించడం కోసం చేశానా? నిన్ను నేను ఎందుకు ఏడిపిస్తాను సుగుణ? నువ్వేమైనా నాకు శత్రువా? కాదు కదా. అలాంటప్పుడు నిన్ను ఏడిపించి నేను పొందే లాభం ఏంటి? అన్నాడు కోపంగా అర్జున్. నీకు లాభం ఉందో లేదో నాకు తెలియదు కానీ నష్టం మాత్రం ఉంది. నన్ను నమ్మించి మోసం చేశావు. పెళ్లి దాకా తీసుకొచ్చి రేపు పెళ్ళి అనగా ఈరోజు నన్ను కాదని దీని మెల్లో తాళి కట్టావా? నన్ను ఏం చేయాలి అనుకుంటున్నావు? ఇక నా జీవితం ఏంటి? ఎలా బ్రతకాలి నేను? అంది ఏడుస్తూ. ఎలా బ్రతకాలి అనుకుంటున్నావు? మనిషిగా బ్రతుకు. నిన్ను నేను మోసం చేశానా? నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతకాలమైనా సరే ఏ రోజైనా నిన్ను చెడు దృష్టితో చూశానా? నీతో చెడుగా ప్రవర్తించానా? కావలసినవి కొనిపెట్టాను. పలానా ప్లేస్కు వెళ్ళాలి అంటే తీసుకెళ్ళాను. ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కు ఉందో అధికారాన్ని కూడా ఇచ్చాను. నీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛను ఇచ్చాను. కానీ నువ్వేం చేశావు? నన్ను మోసం చేశావు. ఎవరితోనో కడుపు తెచ్చుకొని నా వల్ల వచ్చిందని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అర్జున్, ఎవరి వల్లో వచ్చిన కడుపు కాదు. దీనికి నువ్వే కారణం. ఇప్పుడు నువ్వు నేను కాదు అని తప్పించుకుంటే నా బ్రతుకు ఏమవుతుంది? నా కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు ఇలా మారిపోయావు? ఈ మానస నిన్ను మార్చేసిందా? ఇదే నా జీవితంలో నిప్పులు పోయాలి అనుకుంటోంది అంది మానస మీదికి వెళ్తూ. సుగుణ, నీ జీవితం ఏమవుతుంది? నీ బిడ్డ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు బాధపడుతున్నావా? నువ్వు ఇంట్లోంచి వచ్చేసిన రోజు నా జీవితం ఏంటి అనుకున్నావా? ఆ రోజు నీ బిడ్డ గురించి ఆలోచించావా? అమ్మ అమ్మ అంటూ కన్నీళ్లతో నీ వెంట వచ్చిన ఆ పసిదాన్ని దయాదాక్షిణ్యాలు లేకుండా వదిలించుకొని వచ్చేశావు. అప్పుడు ఆ బిడ్డ భవిష్యత్తు నీకు గుర్తు రాలేదా? అన్నాడు మానస అర్జున్ మాటలను వింటూ సైలెంట్గా ఉంది. పల్లి కూడా వింతగా చూస్తున్నాడు జరుగుతున్న తతంగాన్ని. ఏ బిడ్డ? నాకింత ముందుకు ఏ బిడ్డ లేదు. నేను ఎవరిని వదిలించుకొని రాలేదు అంది గట్టిగా. నువ్వు లేదు అని దబాయించినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు సుగుణ. నాకు తెలుసు నీకు ఇంతకు ముందే పెళ్ళయిందని, కూతురు కూడా ఉందని అన్నాడు చాలా నార్మల్గా. లేదు అంది సుగుణ. అర్జున్తో ఏదో చెప్పాలి అనుకునే లోపే మానస మాట్లాడడం మొదలుపెట్టింది. సుగుణ, ఇంకా అబద్ధాలు ఆపి ఎవరి జీవితం బాగు చేయాలి అనుకుంటున్నావు? అబద్ధాలతో జీవితాలు నిలబడతాయా? నీకు ఇంతకు ముందే పెళ్ళైందనే విషయం నువ్వు చెప్పకపోతే మాకు తెలీదు అనుకున్నావా? ఇక నీ కడుపులో ఉన్న బిడ్డ జన్మకు కారణం ఎవరో కూడా నాకు తెలుసు. చెప్పమంటావా? తప్పు సుగుణ. ఆడది తన కాపురాన్ని కాదనుకొని ఇలా వేరే మగాడితో ఉండడం చాలా తప్పు. నీ భర్త గురించి వదిలేయి. తాగి ఆరోగ్యం పాడు చేసుకొని చనిపోయాడు. అది అతని కర్మ. కానీ నీ పాప గురించి ఆలోచించవా? నీకు కష్టపడే శక్తి ఉంది. ఎలాగోలా నీ కడుపు నింపుకోగలవు. కానీ నీ బిడ్డ పరిస్థితి ఎవరు తనని ఆదరిస్తారు? ఎవరు తన ఆలనా పాలన చూస్తారు? ఈ పసి వయసులో దానికి కావాల్సింది తల్లి ప్రేమ, అనురాగం, ఆప్యాయత. రాణి, నీ పేగు తెంచుకొని పుట్టిన నీ బిడ్డ. తన మీద నీకు ప్రేమ ఉందా లేదా? ఆడదానివైయుండి, అమ్మవైయుండి పసిబిడ్డను వదిలేస్తావా? నీకు కడుపు తీపి లేదా? ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మాత్రం నీ ఎనలేని ప్రేమ చూపుతున్నావు. నువ్వు అదే కడుపున పుట్టిన రాణి మీద ఎందుకు ప్రేమ చూపడం లేదో నాకు కారణం చెప్పు. సుగుణ, ఆడపిల్లకు తన జీవితకాలంలో తల్లి అవసరం ఎంత ఉందో నీకు తెలీదా? అంది మానస. మానస, అనవసరంగా నువ్వు మా మధ్య కలగజేసుకోకు. ఇది మాకు సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉంటే చాలు మంచిది అంది. మీకు సంబంధించిన విషయం కాదు సుగుణ. ఈ ఇంటికి సంబంధించిన విషయం. నా భర్తకు సంబంధించిన విషయం. నా జీవితానికి సంబంధించిన విషయం. ఇంతకంటే ఏం కావాలి? నేను మాట్లాడతాను అని చెప్పడానికి అంది మానస. అర్జున్, నాకు తన మాటలతో పనిలేదు. నువ్వు చెప్పు, ఏమంటున్నావు? అంది సుగుణ. ఇంకా నేను అనడానికి ఏముంది సుగుణ? మానస చెప్పిందిగా. నీకు నీ జీవితం ముఖ్యం. నీ కడుపున పుట్టిన నీ కూతురి జీవితం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ ఎంత ముఖ్యమో నీ గురించి ఏమీ తెలియకుండా ఇంకా నిన్ను తన తల్లిగానే గుర్తిస్తున్న నీ కూతురు బాధ్యత కూడా నీకు చాలా ముఖ్యం. జగదీష్తో నేను మాట్లాడాను.
అతను కూడా అంతా చెప్పాడు. నిన్ను తను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు జగదీష్తో కొత్త జీవితం మొదలుపెట్టు అన్నాడు. నేను ఒప్పుకోను. జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నాకు ఇష్టం లేదు. అర్జున్ నేను నా జీవితం అనుకున్నాను. ఇప్పుడు వేరే వ్యక్తిని చేసుకోలేను అంది ఏడుస్తూ. మానస నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అన్నట్టు అర్జున్ వైపు చూసింది. వెళ్ళు అన్నాడు మళ్ళీ. మానస లోపలికి వెళ్ళిపోయింది. పల్లి నువ్వు కూడా వెళ్ళు అన్నాడు. పల్లి వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. అర్జున్ ఏడుస్తున్న సుగుణని తీసుకొని బయటికి వెళ్ళాడు. చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చారు. సుగుణ తన రూంలోకి వెళ్ళిపోయింది. అర్జున్ రూంలోకి వెళ్ళాడు. మానస కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. మానస అన్నాడు. అంది అతని వైపు చూసి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు సుగుణ గురించే అంది. ఇక సుగుణ గురించి ఆలోచించడం ఆపేసేయ్. తను మారిపోయింది. జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అంతేకాదు రాణిని కూడా దగ్గరికి తీసుకుంది. రేపు మన పెళ్ళి అవగానే వాళ్ళ ఊరికి కూడా వెళ్ళిపోతుంది అన్నాడు. రేపు మన పెళ్ళా అంది ఆశ్చర్యంగా. అవును అన్నాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఒక మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? చిన్నప్పుడు ఒకసారి, నిన్న ఒకసారి నా మెల్లో తాళి కట్టారు. చిన్నప్పుడు మీరు కట్టిన పసుపు దారం నిజమైన తాళి కాదు కాబట్టి అది పెళ్ళి కాదు అనుకుందాం. కానీ నిన్న మీరు నా మెల్లో కట్టిన ఈ పసుపు దాడులో బంగారపు తాళి లేకపోయినా ఇది మాత్రం తాళే. అంటే ఒకసారి మనకు పెళ్ళైనట్టే కదా. మళ్ళీ పెళ్ళేంటి? సుగుణం మీకు మెంటల్ గాని తెప్పించిందా? లేక పెళ్ళికి అర్థం తెలియక ఆటలాడుతున్నారా? అంది మానస కోపంగా. నాకు మెంటలు లేదు, ఆటలు ఆడటం లేదు. నిన్న నీ మెల్లో పసుపు తాడు కట్టాను. రేపు బంగారుతో కూడిన తాళి కడతాను. అంతే తేడా. తేడా కేవలం తాళి మాత్రమే. తాళి కడుతున్న మనిషి కాదు. తాళి కట్టించుకున్న మనిషి కాదు. ఒకే మనిషి మెల్లో జీవితంలో ఎన్నిసార్లైనా తాళి కట్టొచ్చు. భర్తగా నేను, భార్యగా నువ్వు కావలసినన్నిసార్లు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. మీరు చెప్తున్న మాటలు వింటే చాలా భయంగా ఉంది అంది మానస. మానస నిన్ను నీ మెల్లో తాళి ఏదో ఆవేశంలో కట్టినది. కానీ రేపు కట్టే తాళి ఆవేశంతో కాదు. మా బంధువులందరి సమక్షంలో మన పెళ్ళి జరుగుతుంది. అందరి ఆశీస్సులు మనకు దొరుకుతాయి. సాహితితో నా పెళ్ళి జరిగినప్పుడు నా అనేవాళ్ళు నాకు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు. నా పెళ్ళికి చూడడం కోసం వస్తున్నారు. కానీ నాకు వాళ్ళందరి సమక్షంలో పెళ్ళి చేసుకోవాలని ఉంది. నా కోరిక మన్నిస్తావని అనుకుంటున్నాను. సుగుణ ఆల్రెడీ పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చేసేసింది. కాబట్టి ఇంకేం చేయాల్సిన పనులు లేవు. నువ్వు సాహితీ వార్డ్రోబ్లో నీకు కావలసిన చీరలు, నగలు తీసుకొని రెడీ అవ్వు. రాత్రికి ఫంక్షన్ హాల్కు వెళ్దాం. రేపు ముహూర్తం అయ్యాక తిరిగి వద్దాం అన్నాడు. సాయంత్రం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలా? మీకు పిచ్చే పట్టింది. ఫంక్షన్ హాల్కి ఎలా వెళ్తారు? సుగుణ పంచిన వెడ్డింగ్ కార్డులో మీ పేరు, సుగుణ పేరు ఉంది. వచ్చిన వాళ్ళంతా నన్ను సుగుణ అనుకుంటారా? అది మీకు ఓకేనా? లేదా అందరికీ నేను సుగుణను కాదు మానసను అని పరిచయం చేస్తారా? అప్పుడు సుగుణకు ఎందుకు చేసుకోలేదు అంటే అందరికీ ఏం సమాధానం చెప్తారు? ఎలాగూ నా మెల్లో తాళి కట్టేశారు. అది ఆవేశంలోనా, ఆలోచనలోనా అనేది వదిలేయండి. ఆ ఫంక్షన్ హాల్కి కాల్ చేసి పెళ్ళి ఆగిపోయింది అని చెప్పండి. నలుగురిలో మీరు నవ్వుల పాలు కావద్దు. నన్ను నవ్వుల పాలు చేయొద్దు. సుగుణ కార్డులు పంచిన వారందరికీ కాల్ చేసి ఇదే విషయం చెప్పండి అంది. మానస ప్లీజ్, అందరి సమక్షంలో పెళ్ళి జరగాలని నేను ఆశపడుతున్నాను. వచ్చిన వాళ్ళందరికీ సమాధానం నేను చెప్పుకుంటాను. నువ్వు సుగుణవి కాదు మానసవి అని నేనే చెప్తాను. ఇందులో మార్పులు ఉండవు. ఊరి నుండి మామయ్య వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి వినయ్తో వాళ్ళని రిసీవ్ చేసుకోమని రమ్మని చెప్తాను. నువ్వు తొందరగా అన్నీ సర్దుకో అనేసి రూంలో నుండి వెళ్ళిపోయాడు. అర్జున్కు నిజంగా పిచ్చి పట్టింది. ఇప్పుడు మా పెళ్ళి మళ్ళీ జరగడం అవసరమా? నిన్న కట్టిన ఈ దారానికి విలువ లేదా? తన వాళ్ళ ముందు పెళ్ళి ఎలా చేసుకోవాలి అనుకుంటున్నాడా? అలా అనుకున్నవాడు సాహితితో పెళ్ళి జరిగినప్పుడు తన వాళ్ళను ఎందుకు పిలవలేదు? కనీసం ఆ తర్వాతైనా వాళ్ళని కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు మాత్రం వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తున్నాడు. ఇప్పుడు నేను తప్పకుండా రెడీ అవ్వాలా? ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి ఇలా జరుగుతుందా? నా పెళ్ళికి నేను వేరొకరి బట్టలు కట్టుకోవాల్సి వచ్చింది. అలాగే వేరొకరి నగలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఇంటిని చూసినా ఎవరైనా పెళ్ళి జరిగే ఇల్లు అనుకుంటారా? ఇలా కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయా? భగవంతుడా, సుగుణతో జరిగే పెళ్ళిని ఆపే ప్రయత్నంలో ఉండిపోయాను.
ఇలా నా పెళ్ళి జరుగుతుందని ముందుగా తెలిస్తే ఎంత బాగుండేది. ఇంటినంతా డెకరేషన్ చేయించేదాన్ని. కనీసం చూసిన వాళ్ళైనా పెళ్ళి అలా గుర్తించేలా ఏదో ఒకటి చేసేదాన్ని. ఇప్పటికి ఏం చేయగలను? అతను చెప్పినట్టు బట్టలు సర్దుకోవడం తప్ప. ఇంతకీ సుగుణ పరిస్థితి ఏంటి? సుగుణకు అర్జున్ ఏం చెప్పి ఒప్పించుంటాడు? సుగుణ చాలా మొండి మనిషి. అలాంటిది ఇంత ఈజీగా మారిపోయిందా? ఇంతకాలం దూరం పెట్టిన తన కూతుర్ని ఇంత ఈజీగా దగ్గరికి తీసుకుందా అనుకుంది. అసలు అర్జున్ ఏం మాట్లాడి ఉంటాడు? అంతలోనే పల్లి వచ్చాడు. మానసమ్మ, నిన్ను సారు రమ్మంటున్నారు అన్నాడు. ఎక్కడికి? పల్లి అంది. హాల్లో ఉన్నాడమ్మా అన్నాడు. సరే పద అంది. ఒక్క నిమిషం అమ్మా అన్నాడు. ఏమైంది పల్లి అంది. నిన్ను అర్జున్ సారు పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాతో కూడా చెప్పకుండా ఈ విషయం దాచడం మాత్రం నాకు బాధగా ఉంది అన్నాడు. పల్లి, మా పెళ్ళి ఎప్పుడు జరిగిందో కాదు, నిన్ననే జరిగింది. అది అనుకోకుండా జరిగింది. మీ సారుకు ఇష్టం లేకుండానే నా మెల్లో నా ప్రమేయం లేకుండానే తాళి కట్టాడు. ఇదంతా మనం ఫ్రీ అయ్యాక మాట్లాడుకుందాం. నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను పల్లి. నాకున్నది నువ్వు మాత్రమే కదా అంది. సరేనమ్మా, తర్వాత మాట్లాడుకుందాం రా అనేసి పల్లి వెళ్ళాడు. పల్లి వెనకే మానస కూడా హాల్లోకి వచ్చేసింది. వస్తూనే ఆశ్చర్యపోయింది.